90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బేసిక్గా లోన్ అనేది చాలా మందికి కూడా ఏదో ఒక సందర్భంలో అవసరం వస్తే ఉంటుంది. అది ఎమర్జెన్సీ కావచ్చు, లేదు అంటే ఇల్లు కోసం కావచ్చు, ఇలా రకరకాలుగా తీసుకుంటూ ఉంటారు. కానీ అలా మనం ఒకవేళ ఒక లోన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు చాలా మందికి ఒక సందేహం వస్తూ ఉంటుంది. అంటే పర్సనల్ లోన్ బెటరా, లేదు అంటే నా దగ్గర ఉన్న గోల్డ్ పెట్టేసి గోల్డ్ లోన్ తీసుకుంటే బెటరా అని అనుకుంటూ ఉంటారు. ఇవి రెండిట్లో ఏది బెటర్ ఆప్షన్ సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రెండు విధాలుగా తీసుకునేది లోనే, కానీ ఏది బెటర్ అని చెప్తే తప్పకుండా దాని డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. బట్ దానికంటే ముందు ఫస్ట్ డిఫరెన్సియేషన్ ఏంటి, అసలు పర్సనల్ లోన్ అంటే ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, దాని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. సో సిమిలర్లీ గోల్డ్ గురించి కూడా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వద్దాము, లెట్స్ స్టార్ట్ విత్ పర్సనల్ లోన్. సో పర్సనల్ లోన్కి వచ్చేస్తే ముఖ్యంగా ఇక్కడ పర్సన్ది ఒక క్రైటీరియా చూస్తారు. ఎందుకంటే ఆ వర్డ్ ఆ లోన్ పేరే పర్సనల్ అనమాట. సో ఒక పర్సన్కి ఎప్పుడైతే పర్సనల్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ పర్సనల్ ఫైనాన్సెస్ కోసం మేనేజ్ చేసుకోవడానికి పర్సనల్ లోన్ తీసుకుంటారు. పర్సనల్ అన్నప్పుడు కారణాలు చెప్పరు, పర్సనల్ లోన్కి ఎలిజిబుల్ అవ్వాలి కాబట్టి. సో మీరు కారణాలు చెప్పరు, మీరు అది షేర్ మార్కెట్లో పెట్టుకోబోతున్నారా చెప్పకుండా, మీరు లేదంటే ఇంకా ఏదన్నా జూదం ఆడబోతున్నారా, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ పెళ్లి ఫంక్షన్స్లో ఖర్చు పెట్టుకోబోతున్నారా, లేదంటే మీరు ఒక పర్సనల్ రిక్వైర్మెంట్లో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారో, అది మీ పర్సనల్. సో బ్యాంక్ ఏం చేస్తుందంటే, ఆర్ ఎన్బిఎఫ్సి ఏం చేస్తుందంటే, ఇవన్నీ నెగిటివ్ విధాలుగా ఆలోచిస్తుంది. సో నెగిటివ్ విధాలుగా ఎందుకు ఆలోచిస్తారంటే, పర్సనల్ అన్నాక నీకు ఎందుకు చెప్పాలి, ఇప్పుడు బిజినెస్ లోన్ అంటే బిజినెస్ కోసం పెట్టుకుంటామని చెప్పేసి క్లియర్ కట్గా ఉంటుంది. హోమ్ లోన్ అంటే ఇల్లు కొంటున్నారు. కానీ పర్సనల్ అన్నాక బ్యాంక్స్ ఏం చేస్తాయంటే, సరే వీళ్ళు మనకు చెప్పరు, మనం అడగకూడదు కూడా, ఎందుకంటే అది పర్సనల్. సో పర్సనల్ లోన్ విషయానికి వచ్చినప్పుడు బ్యాంక్స్ ఎన్ని విధాలుగా మనల్ని పరీక్షిస్తాయి, మన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాయి, అవన్నీ ఏంటో 1 by 1 నేను మీకు చెప్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఎర్నింగ్ రిసోర్సెస్, ఇది కంపల్సరీగా మనకు మేజర్ సిటీస్లో అడుగుతారు. ఇకపోతే రూరల్ లోన్స్ ఉంటాయి, రూరల్ ఏరియాస్లో కూడా లోన్స్ ఇస్తారు. కానీ అక్కడ కూడా నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఏం చేస్తావు నువ్వు అసలు వ్యవసాయ భూముల్లో, అక్కడ ఏదైనా పంటల్లో ఏదైనా అంటే క్యాష్ క్రాప్ ఉంటుందా, లేదంటే కనీసం 6 months or 1 year వెయిట్ చేయాల్సిన క్రాప్ ఉంటుందా, సో నీకు ఎంత ఆదాయం ఉంటుంది, నీ బ్యాంక్ స్టేట్మెంట్ చూపించు, నెల నెల ఎంత పెట్టుబడి పెడుతున్నావు బ్యాంక్లో, ఎంత నువ్వు తీసుకుంటున్నావు, ఖర్చులు ఏంటి నీవి, నీ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయా, ఈఎంఐస్ ఉన్నాయా, ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటారంటే వీళ్ళు తీసుకున్నాక నిజంగానే తిరిగి కడతారా లేదా. ఎందుకంటే పర్సనల్ లోన్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్సెక్యూర్డ్ లోన్. అన్సెక్యూర్డ్ లోన్లో ఏంటంటే మీ దగ్గర ఎలాంటి కండిషన్స్, అంటే బాబు మీ దగ్గర ఇంటి డాక్యుమెంట్స్ ఉంటే, ఒక కారు తాళం చెవులు ఉంటే, లేదంటే బంగారం ఉంటే తీసుకొచ్చి పెట్టు అని. సో అలాంటివి ఏమీ అడగరు కాబట్టి ఇక్కడ రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. భయం అనమాట. ఒక్కసారి ఇచ్చిన తర్వాత వీళ్ళు నిజంగానే తిరిగి కడతారా, బిగ్ క్వశ్చన్ మార్క్. ఎంతమంది కడుతున్నారు, ఎందుకంటే చాలా ఎక్కువ మంది కట్టట్లేదు. అక్కడ బ్యాంక్లో ఎన్పిఎస్ పెరిగిపోతున్నాయి. ఎన్పిఎస్ అంటే ఎవరైతే కట్టని వాళ్ళు ఉన్నారో, కోట్ల జనాభాలో లక్షల్లో కాదండి, వాళ్ళు కూడా కొంత కోట్ల మందే ఉన్నారు. ఆ కోట్ల మంది జనాభా కట్టకపోతే ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ యాసెట్. ఇప్పుడు ఒక ఇండివిజువల్కి పర్సనల్ లోన్ ఇస్తే అది ఒక యాసెట్ అనమాట. బ్యాంక్ తన ఆస్తిని మీ చేతుల్లో పెడుతుంది, తిరిగిస్తారు విత్ ఇంట్రెస్ట్ అని. సో అది ఎప్పుడైతే తిరిగి ఇవ్వడం అనేది ఉండదో దాన్ని అంటారు నాన్ పర్ఫార్మింగ్ యాసెట్ అని చెప్పేసి. సో నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ పెరిగిపోతే ఏమవుతుంది, బ్యాంక్ ప్రాఫిటబిలిటీ తగ్గిపోతుంది, బ్యాంక్ మొత్తము సర్వనాశనం అయిపోతుంది, లాసెస్లోకి వచ్చేస్తుంది. సో కాబట్టి ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. కాబట్టి పర్సనల్ లోన్ ఈజ్ రియల్లీ డిఫికల్ట్ టు గెట్. ఓకేనా, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, దీని ఇంపార్టెన్స్ చెప్పారు. నా కమింగ్ బ్యాక్ టు ది గోల్డ్ లోన్. గోల్డ్ లోన్ నిజంగా చెప్పాలి అంటే ద బ్యూటీ ఆఫ్ గోల్డ్ లోన్ ఈజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న మన బంగారం. ఇప్పుడు ఇంట్లో మనకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, హెల్త్ ఎమర్జెన్సీ కానివ్వండి, ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ కానివ్వండి, ఏదో ఫీజు కట్టాలి, ఎగ్జామ్ రాయనివ్వరు పిల్లలకి, లేదంటే హెల్త్ ఎమర్జెన్సీ ఉంది, ఆపరేషన్ చేయాలి రేపు పొద్దున్న, అలాంటి ఎమర్జెన్సీలో జనరల్గా ఏం చేస్తారంటే తన దగ్గర ఉన్న బంగారం మొత్తం తాకట్టు పెట్టేసేసి మీరు ఇక్కడ లోన్ తీసుకుంటారు. సో ఇందులో ఏంటంటే మీ దగ్గర క్రెడిట్ స్కోర్ ఉందా, మీకు ఆదాయం ఉందా, మీకు జాబ్ ఉందా, మీ బిజినెస్ ఉందా, మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఎంత క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఎన్ని వేరే ఈఎంఐస్ ఉన్నాయి, అవన్నీ అడగరు. ఎందుకంటే మీరు బంగారం తాకట్టు పెడుతున్నారు కదా, మీరు సరిగా కట్టకపోతే ఆ బంగారాన్ని వేలం పాటకి పంపించేస్తారు. సో కాబట్టి గోల్డ్ లోన్లో అలాంటి కైండ్ ఆఫ్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి, రిస్క్ కూడా ఉంది. మరి మిమ్మల్ని ఇంట్లో వాళ్ళు బ్రతకనిస్తారా, ఇవ్వరు. కాబట్టే జనాలు ఏం చేస్తారంటే ఆ బంగారాన్ని పోగొట్టుకోకుండా టైంకి ఇంట్రెస్ట్ కడతారో చచ్చినట్టు. ఎందుకంటే పోకపోతే కట్టకపోతే మాత్రం బంగారం మాత్రం చేతుల నుంచి జారిపోతుంది. ఇంట్లో తల్లైనా చెల్లైనా ఆర్ ఈవెన్ వైఫ్ అయినా
వీళ్ళు మనల్ని వదలరు, ఎందుకంటే మనం అవసరానికి వాడుకున్నప్పుడు ఖచ్చితంగా తిరిగి కట్టాలి. సో కాబట్టి ఇలాంటి ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఇంకా ఉన్నాయని నేను చూపిస్తాను. బిఫోర్ దాట్ లెట్ మీ కంప్లీట్ ది గోల్డ్ లోన్ ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ మీరు చూసుకుంటే శిరీష, గోల్డ్ లోన్ వర్సెస్ పర్సనల్ లోన్ ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఇక్కడ మీరు చూసుకుంటే వాట్ ఈస్ అ గోల్డ్ లోన్, ఇందాక మీకు చెప్పా, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా, అండ్ వాట్ ఈస్ అ పర్సనల్ లోన్, దోస్ 2 థింగ్స్ యూ నో. నా కమింగ్ టు ది వర్సెస్ ఆఫ్ గోల్డ్ లోన్ అండ్ పర్సనల్ లోన్, ఇక్కడ ఏది బెటర్ అంటే నిజంగా నేను చెప్తున్నాను, మీ దగ్గర బంగారం లేకపోతే మీ దగ్గర ఆప్షన్ ఉందా? పర్సనల్ తీసుకునే ఆప్షన్ ఉంది కదా. సో కాబట్టి మీరేం చేయాలి అంటే లోన్ తీసుకునేటప్పుడు మీరు కొంచెం నెగోషియేట్ చేయాలి. బికాజ్ వై? 14 to 18% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు గోల్డ్కి, కానీ బంగారానికి మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది? సమ్వేర్ బిట్వీన్ 9 to 12% మధ్యలోనే ఉంటుంది. ఎందుకంటే అది సెక్యూర్డ్ లోన్, ఇది అన్సెక్యూర్డ్ లోన్. మీరు తిరిగి కడతారో లేదో వీలైనంత వరకు ఎక్కువగా మీ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ లాగేయాలి ప్రిన్సిపల్తో పాటు అని చెప్పేసి పర్సనల్ లోన్ పెడతారు. సో దట్ ఈస్ వాట్ గోల్డ్ లోన్ వర్సెస్ పర్సనల్ లోన్. ఇక్కడ నా కమింగ్ టు హౌ టు చూస్ బిట్వీన్ గోల్డ్ లోన్ అండ్ పర్సనల్ లోన్. పర్పస్ ఇందాక చెప్పాను కదండి, మీకు మెడికల్ ఎమర్జెన్సీ ఉందా, పర్పస్ ఏంటి? లేదంటే మీకు ఒక పెళ్లిలో కొన్ని ఖర్చులు ఉన్నాయి, ఇంట్లో పెళ్లి ఉంది చేసుకోవాలి, ఆ పెళ్లి ఖర్చులు, రీపేమెంట్ కెపాసిటీ ఏంటి? సో ఆ రీపేమెంట్ కెపాసిటీ కూడా చూస్తారు. కానీ గోల్డ్ లోన్లో అవన్నీ పట్టించుకోరు, ఎందుకంటే మీరు కట్టకపోతేనే మంచిదని చెప్పేసి అక్కడ కంపెనీ ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే మీ బంగారానికి దాదాపు 75% వరకే లోన్స్ ఇస్తారు, మిగతా 25% ఎప్పుడు వాళ్ళ దగ్గర రిజర్వ్డ్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆల్వేస్ బెనిఫిట్లో ఉంటారండి. ఇంకొక విషయం, ఇక్కడ మీకు గోల్డ్ లోన్ మినిమం 3 months, మ్యాక్సిమం 3 years వరకే ఇస్తారు. పర్సనల్ లోన్ మాత్రం మీకు దాదాపు 6 to 7 years వరకు ఇస్తారు. ఎందుకంటే ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అమౌంట్ కూడా పెద్దగా ఉంటుంది కాబట్టి 5 lakhs కానివ్వండి, 10 lakhs కానివ్వండి, 15 lakhs కానివ్వండి మీరు తీసుకోవచ్చు. కానీ బంగారంలో ఎంతైతే బంగారం విలువ ఉంటుందో అందులోంచి 75% మాత్రమే మీకు వస్తుంది. ఇంకొక బ్యూటీ ఏంటంటే మీ గోల్డ్ లోన్లో మీరు ఓన్లీ ఇంట్రెస్ట్ కడితే సరిపోతుంది, అది సరిపోతుంది అనమాట. మీ ప్రిన్సిపల్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 లక్ష రూపాయలు బంగారం మీరు పెట్టేసి ఒక నెలకి మీరు ఒక 1000 రూపాయలు కడుతున్నారండి ఇంట్రెస్ట్. మీ దగ్గర ఒక 10,000 అదనంగా వచ్చాయని కూడా ఒక నెలలో, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ 10,000 తిరిగి కట్టేశారనుకోండి ఇంట్రెస్ట్తో పాటు, అప్పుడు మీ 1,00,000 లోన్ కాస్త 90,000కి వచ్చేస్తుంది. 90,000 లోన్ అమౌంట్కి మీకు 9,900 కడతారు మీరు నెలకి. సో కాబట్టి మీ దగ్గర ప్రిన్సిపల్ అమౌంట్ని మీరు కట్టినప్పుడు మీకు ఆ ప్రిన్సిపల్ అనేది తగ్గుతుంది, మీకు ఇక్కడ బర్డన్ ఉండదు. కానీ ఇక్కడ మాత్రం పర్సనల్ లోన్లో మీ దగ్గర డబ్బులు వచ్చాయనుకోండి, ఒకవేళ ప్రిన్సిపల్ అమౌంట్ కట్టేస్తారంటే మాత్రం మీరు పెనాల్టీ కట్టాలి, ప్రీపేమెంట్ ఛార్జెస్ కట్టాలి, ప్రీ క్లోజర్స్ ఛార్జెస్ కట్టాలి. ఇవన్నీ రూల్స్ కంపల్సరీ ఉంటుంది. కానీ గోల్డ్ లోన్లో అలాంటివి ఉండవు. అయితే ఇక్కడ ఏది ఎన్నుకుంటే బెటర్ ఎండ్ ఆఫ్ ద సినారియోలో అడిగితే మాత్రం పరిస్థితుల్ని పట్టి, ఎందుకంటే ఏది కూడా మనం ఇష్టపడి తీసుకోం శిరీష. లోన్ అంటేనే అదొక బరువు, అదొక అప్పు. కాబట్టి మెంటల్ టెన్షన్ మనిషికి ఉండదు. మీరు బంగారం పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్నా కానీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని టైంకి కట్టారా లేదా అని చెప్పేసి మిమ్మల్ని ప్రతిలా గిచ్చినట్టు అడుగుతూ ఉంటారు. అండ్ ఒకవేళ అన్సెక్యూర్డ్ లోన్ తీసుకున్నారనుకోండి, ఆ టెన్షన్ గురించి ఆలోచించి మీ హెల్త్ మొత్తం క్షీణించిపోతుంది. మీ ఇంట్లో వాళ్ళు ప్రెషర్ పెడతారు, ఈఎంఐస్ బౌన్స్ అవుతున్నాయి, మీ క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. ఈ 2 కూడా మంచివి కావు. నన్ను అడిగితే మాత్రం పర్సనల్ లోన్ అండ్ గోల్డ్ లోన్లో ఎమర్జెన్సీ ఉంటేనే తీసుకోమని చెప్తాను. ఎందుకంటే ఎమర్జెన్సీకి ఎవరి దగ్గర క్యాష్ ఉండదు. ఎమర్జెన్సీకి ఇండియా ప్రభుత్వం దగ్గరే క్యాష్ ఉండదు. అలాంటప్పుడు ప్రపంచ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటుంది. సో కాబట్టి లోన్ తీసుకోవడం మంచిదే, కానీ ఎమర్జెన్సీ ఉంటేనే. అంటే సరదాగా తీసుకొని, మొన్న ఒక క్లయింట్ వచ్చారు మనతో, పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని కలిశారు. ఆయన ఏమన్నారంటే, సార్ నాకు ప్రీపెయిడ్ లోన్ అని చెప్పేసి, ప్రీ అప్రూవ్డ్ అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తే నేను వెళ్ళాను బ్యాంక్కి, 1,50,000 రూపాయలు తీసుకున్నాను సార్. నాకు ఎలాంటి అవసరం లేకుంటే 50,000 రూపాయలు నేను పండగల్లో, మామూలు ఖర్చుల్లో, కొత్త బట్టలు కొనడము, ఒక మొబైల్ ఫోన్ కొనుక్కున్నాను, 50,000 అలాగే ఖర్చు పెట్టుకున్నాను సార్, మిగతా 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి బ్యాంక్లో తిరిగి ఇచ్చేసాను సార్ అంటున్నాను. అంటే అవసరం లేనప్పుడు మీరు లోన్ తీసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? ఆయన ఆ 50,000 ఈఎంఐ కూడా ఇప్పుడు సరిగా పే చేసుకోలేకపోతున్నారు. 1,00,000 రూపాయలు తిరిగి ఇచ్చారు కాబట్టి అదృష్టవంతులు, ఆ 50,000కే కట్టాలి. కానీ ఆ 50,000 కట్టడానికి కూడా మంత్లీ ఈఎంఐకి అంత దగ్గర డబ్బులు లేవు. నేను ఎలా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఈ క్రైసిస్ నుంచి నన్ను బయటికి తీయండి అంటే 50,000 ఆయనకు అంత పెద్దగా ఎందుకు అనిపించిందంటే ఆయన పరిస్థితి అంతా దిగజారింది కాబట్టి. కానీ మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, 50,000 రూపాయలు కూడా కట్టుకోలేకపోయాడు, చాలా చిన్న విషయం కదా. కానీ మీకు అదే పరిస్థితి వస్తే మీ ప్రాబ్లం కూడా మీకు పెద్దగానే అనిపిస్తుంది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే
ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే మీకు ఇలాంటి ఎమర్జెన్సీ ఉన్నా కానీ బ్యాంక్లో డబ్బులు ఉంటాయి, మీ మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు ఉంటాయి, మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అలాగే దాంతోపాటే మీ దగ్గర క్యాష్ కూడా ఇంట్లో ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీ దగ్గర ప్లాన్ చేసుకుంటేనే వస్తుంది. కానీ లేకపోతే ఎమర్జెన్సీలో మీరు వెళ్ళాల్సింది లోన్ జోలికే. ఎంతవరకు వీలైతే అంతవరకు లోన్స్ వరకు వెళ్ళకండి. వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే అది ఎమర్జెన్సీ అయ్యి ఉండాలి. దాన్ని మాత్రం యూ నీడ్ టు మేక్ ష్యూర్, అదర్వైజ్ యు ఆర్ గాన్ కేస్. ఎవరు కూడా మిమ్మల్ని హెల్ప్ చేయడానికి రారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నా దగ్గర కొన్ని వందల మంది ఇప్పటిదాకా వచ్చి ఫైనాన్షియల్ ప్లానింగ్ లేని వందనే ఇంకో ₹1,00,000 నుంచి 5 లక్షల నెలకు సంపాదించినా కానీ వాళ్ళు చాలా ఫిజికల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఇవన్నీ అసలు దాటి బయటికి రాలేకపోతున్నారు. దే నీడెడ్ ఆర్ అడ్వైస్. సో ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. ఆ పరిస్థితి మీకు రాకపోతే నేను చాలా సంతోషంగా ఉంటాను. ఎందుకంటే అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ సంపాదించాలి. పెట్టుబడులు పెడితేనే మీకు డబ్బు ఎమర్జెన్సీకి పనికి వస్తుంది. సో ఆ పరిస్థితి రాకుండా చూసుకోమని చెప్తాను శిరీష. గో ఫర్ ఇట్. అండ్ ఈ కొత్త సంవత్సరంలో అలాంటి తప్పులు చేయొద్దు, రిపీట్ అసలే చేయకండి. ఎలా సార్ మరి ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? ఒకవేళ అంటే ఆ మూమెంట్ని ఎప్పుడు ఎలా ఉంటుంది అనాలిసిస్ చేయడానికి కావచ్చు, లేదు అంటే అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఒక మంచి హై ఇన్వెస్ట్మెంట్ వచ్చే ప్లాన్స్ మాకు కావాలి అనుకునే వాళ్ళు ఎలా సంప్రదించాలి మిమ్మల్ని? సింపుల్ అండి. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కాంప్లికేషన్. సో మేక్ యువర్ లైఫ్ ఈజియర్. ఎప్పుడైతే ట్రేడింగ్ విషయానికి వస్తారో ఆర్ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తారో మనకు ఆల్రెడీ అప్పులు ఉన్నాయి. అప్పులు లేని వాళ్ళు కూడా అప్పులు తీసుకుందాం అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో చూసినా కానీ ఫైనాన్షియల్ లిటరసీ మాత్రం జీరో. ఎవరికి ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేదు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియదు, ఫైనాన్షియల్ అవేర్నెస్ లేదు. ఇక ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటారా, అది ఎలా చేస్తారు? నోబడీ నోస్. సో కాబట్టి ఇలాంటి ఫైనాన్షియల్ ట్రాప్స్లో అందరూ ఇరుక్కొని ఉన్నారు. మోర్ దెన్ 75% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఈజ్ ఇల్లిటరేట్. అంటే అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు 75% ఎక్కువగా. కానీ ఫైనాన్షియల్ లిటరసీ ఎంతమంది చదువుకున్నారు అనుకుంటారు? లెస్ దెన్ 2%. 140 కోట్ల జనాభాలో లెస్ దెన్ 2% పీపుల్ నో హౌ టు మేనేజ్ దేర్ ఓన్ ఫైనాన్సెస్. సో ఈ విషయానికి వస్తే నేర్చుకోమని చెప్తాను. కాల్ చేయండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి, లేదా వాట్సాప్ మెసేజ్ పంపించండి. ఎందుకంటే ఈ 19th of January రోజున సంక్రాంతి తర్వాత ప్రతిరోజు మీరు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఈ క్లాస్ ఇంపార్టెంట్. సో గో హెడ్, రిజిస్టర్ టుడే. ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ ఉండొచ్చు. సో కాబట్టి కాల్ చేసి ఇమ్మీడియట్గా ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను పర్సనల్గా అడగండి. మీరు జాయిన్ అయ్యే ముందు ఆ డౌట్స్ నేనే తీరుస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.